వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను అయితే చాలా బాగున్నాను. ఈరోజు మన కిచెన్లో టమాటా రైస్ని ఎలా చేయాలో చూపించబోతున్నాను. లంచ్ బాక్స్ మనం హడావుడిగా చేస్తాం కదా, టైం లేనప్పుడు ఇలా చేసుకుని పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ టమాటా రైస్ని మిగిలిపోయిన అన్నంతో చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ చేయడానికి టైం లేనప్పుడు ఇలా టమాటా రైస్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే గైస్, మరి ఎన్ని విధాలుగా చేసుకునే టమాటా రైస్ ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఒక బిర్యానీ ఆకు, 2 యాలకులు, 4 లవంగాలు, అరచెక్క దాల్చిన చెక్క, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని లో ఫ్లేమ్లో 2 మినిట్స్ పాటు వేయించుకోండి. 2 మినిట్స్ తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకోండి. నేను ఇక్కడ 3 పచ్చిమిర్చి తీసుకున్నాను, మీ కారంకి తగ్గట్టు తీసుకోండి. అలాగే ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్ని కట్ చేసుకొని వేసుకోండి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోండి. ఆనియన్స్ ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక 3 టమాటీలను కట్ చేసుకొని వేసుకోండి. టమాటీలు పండినవి అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. మూతన పెట్టి ఒక 4 మినిట్స్ పాటు ఉడికించుకోండి. టమాటాల నుండి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోండి. ఈ టైంలోనే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల టమాటీలు వేగంగా మగ్గిపోతాయి. ఈ విధంగా ఆయిల్ సెపరేట్ అయ్యేటప్పుడు ఒక 1/2 టీ స్పూన్ పసుపుని వేసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ కారాన్ని వేసుకోండి, ఎక్కువగా వేసేయొద్దు. అలాగే ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలాని వేసుకోండి. కారం తక్కువగా ఎందుకు వేసామంటే ఆల్రెడీ పచ్చిమిర్చిని వేసాం కదా, ఘాటు అయిపోతుంది కాబట్టి కారాన్ని తక్కువగా వేసుకోండి. 2 మినిట్స్ వేగించుకున్న తర్వాత 1 ప్లేట్ రైస్ని వేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకుని రైస్ని వేసుకోండి, లేదంటే అడుగు మాడిపోతుంది. వీటి మొత్తాన్ని కలుపుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ టమాటా రైస్ రెడీ అయిపోయింది. మీకు వీడియో నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం ఆంధ్ర స్పెషల్ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసినందుకు చాలా ధన్యవాదాలు.